నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అనూష వాకాటి విలేజ్ వ్లాగ్స్. సూర్యోదయం ఎంత అందంగా ఉంటుందో సూర్యాస్తమయం కూడా అంతే అందంగా ఉంటుంది. ఇంకా ఇది సూర్యాస్తమయం టైంలో తీసిన వీడియో. ఆకాశం అంతా ఎర్రగా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేమైతే సన్నజాజులు కోసేదానికి మిద్ది మీదకైతే వచ్చాము. మా పెద్దోడు కూడా అప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చాడు. ఇంకా సన్నజాజులు కోస్తుంటే నేనైతే బట్టలైతే మడత పెడుతున్నాను. ఎప్పుడన్నా సరే బట్టలు మిద్ది మీదే మడత పెట్టేస్తానండి. మళ్ళీ కిందకి తెచ్చి అవి అక్కడ వేసి ఇక్కడ వేసి మళ్ళీ మడతేసేసరికి ఒక రోజు 2 రోజులైతే అయిపోద్ది. అదే మిద్ది మీద అయితే వెంటనైతే మడత పెట్టేసుకుంటాను. ఇంకా ఈ వీడియో చంద్రగ్రహణం రోజు తీసిన వీడియోనండి. అప్పుడు తీసిన వీడియో 10 రోజుల తర్వాత అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఆ రోజు చంద్రుడైతే రాలేదని చాలాసేపు చూసాను. ఇంకా మాకైతే గ్రహణం లాస్ట్ 10 నిమిషాలు అప్పుడైతే బాగైతే కనిపించింది. ఇంకా చూస్తుంటే చంద్రుడైతే రెడ్గా అయితే కనిపించాడు, రెడ్ మూన్ లాగా. ఇంకా నేనైతే ఇంట్లో కొన్ని చోట్ల దర్బ అయితే వేసానండి. మా వారైతే ఈ దర్బ గ్రహణం అని నిన్నైతే తెచ్చేసాడు. ఇంకా గ్రహణం తీరిపోయిన తర్వాత ఇంకా దర్బ అయితే తీసి పడేస్తున్నాను అనమాట. పొయ్యి కూడా మంట చేసి అయితే పెట్టున్నాను. నేనైతే ఆరప్పుడు పిల్లలకి నీళ్లు పోద్దామంటే మా అత్తమ్మ అయితే గ్రహణం తీరిన తర్వాత పిల్లలిద్దరికి తలకైతే పొయ్యమని అయితే చెప్పింది. ఇంకా గ్రహణం మొత్తం తీరిన తర్వాత వాళ్ళకైతే తలకైతే పోసేసాను. వాళ్ళు ఇంకా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు. నేనైతే పప్పు అయితే రుబ్బుతున్నానండి. మామూలుగా మిక్సీకి అయితే వేసుకుంటాను. మిక్సీ కొంచెం ట్రబుల్ అయితే ఉంది. అందుకోసమే ఇలా అయితే రుబ్బేస్తున్నాను అనమాట. మాకు ఇక్కడ స్ట్రీట్ లైట్ వెలుతురైతే బాగా పడుతుందండి. ఇంకా కొంచెం కరెంటు పోయేసరికి మా వారైతే ఫోన్ లైట్ వెలుతురైతే వేశాడు. ఇక పప్పు అంతా రుబ్బేసి పిండి అయితే తీసేస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇడ్లీకి అయితే నానేసానండి. ఇంకా ఈ పప్పు ఎత్తుకోపోయి ఇడ్లీకి రవ్వ అయితే కడిగి కలపాలన్నమాట. మా పిల్లలిద్దరికీ ఫస్ట్ నుంచే పోటీ అండి. పెద్దోడు ముద్దు పెట్టాడని చిన్నోడు వచ్చి ముద్దు పెట్టు రాక నా చేత పెట్టించుకుంటాడు. అలా ఉంటుంది. ఇంకా రవ్వ అయితే కలుపుతుంటే ఇద్దరైతే పక్కనైతే కూర్చోన్నారు. నేను టిఫిన్లు డైలీ అయితే పెట్టను కదా, ఎప్పుడో ఒకసారి అయితే పెడతాను. అలాంటప్పుడే వీళ్ళు కూడా పక్కన చేరి ఏం చేస్తున్నావు మమ్మీ, దోశ పోస్తున్నావా లేకపోతే ఏం చేస్తున్నావు అని అయితే అడుగుతా అంటారు. ఇంకా నేను తెచ్చిన పాత్రలోనే పిండి అయితే కలిపేశాను. కానీ ఆ పాత్ర పట్టదండి, మొత్తం పొంగిపోద్ది. ఇంకా మళ్ళీ వేరొక దబ్బర్లోకి అయితే పిండి అయితే మార్చేసాను. అదే దాంట్లో పెడితే ఉదయానికల్లా మొత్తం పొంగిపోద్దని. ఇంకా మా వారైతే చేలో నుంచి బొప్పకాయలు తీస్తే అవైతే ఒకటైతే మగ్గుండింది. ఇంకా పిల్లలకైతే కోసైతే పెట్టాను. ఈ ఫ్రూట్స్ మా పెద్దోడు బాగా తింటాడు కానీ చిన్నోడు అసలు తాకని కూడా తాకడండి. తీసుకుంటాడు, తీసుకొని మొత్తం కిందైతే పోసేస్తాడు. ఇవ్వకపోతే అదొక రచ్చ, ఇస్తే మళ్ళీ నాకే పని. అలా ఉంటుంది ఇంక మా చిన్నోడితో. కరెంటు పోయింది. ఇంకా హాల్లో అయితే దోమలు బాగా కుడుతున్నాయని ఇలా బెడ్రూమ్లో అయితే కూర్చున్నామండి. మాకు బెడ్రూమ్ వరకు ఇన్వర్టర్ కనెక్షన్ అయితే ఉంటుంది. ఇంకా అందుకోసమే అక్కడైతే ఫ్యాన్ తిరుగుతుందని అందరం అయితే అక్కడే కూర్చున్నాము. ఇంకా బొప్పాకాయల సీడ్స్ కూడా పడేయకుండా మళ్ళీ ఎండపెట్టి పొలంలో చల్లితే మళ్ళీ చెట్లు వస్తాయని తీసైతే పెట్టాను. ఇంకా బయట అరగంతా కడిగేసి ఇక్కడ వాకిట్లో ముగ్గు అయితే ఇలా అయితే పెట్టానండి. ఇంక ఇవాళ గ్రహణం తీరింది కాబట్టి ఇల్లంతా ఒకసారి మా అబ్బాయి అయితే పెట్టాలన్నమాట. ఇంకా దేవుడిని క్లీన్ చేయాలి, దుప్పట్లు ఉతకాలి, చాలా పని అయితే ఉందన్నమాట. ఇంకా ఒక పక్క సూర్యోదయం అవుతుంటే ఇంకో పక్క చంద్రాస్తమయం అయితే అవుతుంది. తూర్పు వైపు సూర్యోదయము, అలాగే పశ్చిమం వైపు చంద్రాస్తమయం అయితే జరుగుతుంది. నాకైతే ఇలాంటి చిన్న చిన్న విషయాలే చాలా ఆనందాన్ని అయితే ఇస్తాయండి. ఇంకా మా వారైతే పనికైతే వెళ్తున్నాడు. నేనైతే మార్నింగ్ లేచి ముగ్గేసేసి మా వారికి టిఫిన్కి సద్దనం అయితే పెట్టించేస్తాను. ఇంకా మా వారైతే పనికి వెళ్ళిన తర్వాత
ఇంకా వంట అవన్నీ అయితే చేయాలన్నమాట. అప్పుడే ఎండాకాలం వచ్చేస్తుంది కదండీ! ఇంకా వంట చేసిన హాల్‌లో మొత్తం సెగగా అయితే ఉంటాది. అందుకే వంట వీలైనంత వరకు మార్నింగ్ టైంలోనే చేసేస్తాను. రోజు అయితే జున్ను స్కూల్‌కెళ్తాడు కాబట్టి మార్నింగే వండేస్తాను. కానీ జున్ను అయితే ఇవాళ స్కూల్‌కైతే వెళ్ళట్లేదు. మొన్న పెద్దోడైతే ఇక్కడ ఆడుకుంటున్నాడండి మా వీధిలో. ఇంకా పక్క వీధికైతే వెళ్ళాడు. అక్కడ కుక్క అయితే అరిచిందంట. వాడు భయపడి పరిగెత్తడం అయితే పడిపోయాడు. ఇంటికొచ్చి కాసేపు కుక్క కరిచిందంటాడు. కాసేపు కరవలేదంటాడు. ఇంకా ఎందుకులే ఒకాళ కుక్క కరిచినా, ఒకాళ గోరు గీసుకున్నా ప్రమాదమే అని మేమైతే ర్యాబీస్ ఇంజెక్షన్‌లయితే వేపిస్తున్నామనమాట. ఇక్కడ అన్న తమ్ముళ్ళిద్దరూ మంచిగైతే ఆడుతున్నారండి. ఇంకా ఇక్కడ కబోర్డ్‌ని వాళ్ళు మంచంగా అయితే చేసైతే ఆడుతున్నారు. ఇంక ఈ మనీ ప్లాంట్ అండి కొత్తగా అయితే పెట్టాను. ఇంట్లో గాజు సీసా ఉంటే వాటర్ పోసైతే ఇలా అయితే పెట్టాను. మా పెద్దోడొచ్చి "ఎప్పుడు తెచ్చావు మమ్మీ చెట్టు మన ఇంటికి? ఇక్కడెందుకు పెట్టావు? బాగుంది మమ్మీ ఇది నాకిస్తావా ఆడుకుంటాననైతే అడుగుతున్నాడు. నేనైతే తాకబాకు నాన్న అది గ్లాసు పగిలితే మాత్రం గుచ్చుకుంటదని చెప్తే ఇంకైతే వెళ్ళిపోయాడు. ఇంకా ఆ ప్లాంట్ తెచ్చిన తర్వాత కొంచెం వంటగదికి ఒక మంచి లుక్ అయితే వచ్చింది. ఇంకా గ్రహణం మొత్తం తీరిపోయిందని వంటగదిలో పేపర్స్ అన్నీ మార్చి స్టవ్ కూడా మొత్తం నీట్‌గా అయితే కడిగేశాను. ముందైతే పిల్లలకి ఆకలేస్తుందని ఇడ్లీ అయితే పెట్టేశానండి. ఇవాళైతే జున్నుకి ర్యాబీస్ సెకండ్ డోస్ అయితే వేపించాలి. అందుకోసమే స్కూల్‌కైతే పంపియలేదండి. ఇంకా ఇవాళ నేనే తీసుకొనెళ్ళాలి. మా వారైతే పనికెళ్ళాడు. పని నుంచి వచ్చేసరికి మధ్యాహ్నం 1 అట్టయితే అయిపోద్ది. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మార్నింగే రమ్మన్నారు వాళ్ళైతేను. ఇంక నేనే వెళ్దామనైతే అనుకున్నాను. ఈ లోపల నాన్న ఫోన్ చేసి "నేనొస్తున్నా నాన్న పిల్లల్ని చూసేదానికి. నేనొచ్చి తీసుకెళ్తాలే. నువ్వు ఏం ఇబ్బంది పడబాకనైతే" చెప్పాడు. ఇంకా ఇదైతే నైటు మినుముల పచ్చడైతే చేశానండి. ఇంకా పిల్లలకి ఇడ్లీలోకి మినుముల పచ్చడైతే వేసిచ్చేశాను. ఈ మధ్య మిక్సీ పాడయ్యేసరికి అన్నీ దంచుకోవడం, రుబ్బుకోవడం, అది కూడా ఈ పిల్లల్ని పెట్టుకొని చేయడం అంటే కొంచెం కష్టంగానే ఉంది. తొందరలోనే మిక్సీ కూడా రిపేర్ అయితే చేపిచ్చాలనమాట. వాళ్ళకైతే ఇడ్లీ పెడితే హాల్‌లో పెద్దోడైతే నీట్‌గా తింటాడండి. మా చిన్నోడు తింటేనే ఎంత తింటాడో దానికి డబలయితే కిందైతే పోస్తాడు. అందుకోసమే వాళ్ళకైతే ఇడ్లీ పెట్టేసి వాళ్ళైతే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళారు. నేనైతే స్నానం చేసొచ్చి ఇల్లంతా మాప్ అయితే వేస్తున్నాననమాట. ఇంకా గ్రహణం తీరిపోయింది కాబట్టి కొంచెం మాప్ వేసే నీళ్ళల్లో ఉప్పు, పసుపు అలాగే లైజాల్ ఏసైతే మాప్ అయితే పెడుతున్నాను. పిల్లలు ఉండే ఇల్లు కాబట్టి కొంచెం ఉప్పు, పసుపు వేసుకుంటే నీట్‌గా అయితే ఫ్లోర్ అనేది ఉంటుందని ఇలా అయితే చేస్తున్నానండి. ఇంకా నాన్నొచ్చే లోపల పిల్లల్ని కూడా అయితే రెడీ చేసేసాను. మా నాన్న అయితే ఇప్పుడైతే వచ్చాడండి. ఇంక ఇడ్లీ పెట్టిస్తా అంటే "వద్దమ్మా ఇంటికాడ సద్దన్నం అయితే తినేసొచ్చానని" అయితే చెప్పాడు. మా నాన్నని చూసి మా పెద్దోడైతే ఊరికెళ్ళాలంట. ఒక సంచి తీసుకొని ఎళ్ళి వాడి ర్యాక్‌లో బట్టలు ఒక 2 జతలైతే సంచిలో అయితే యేసుకొని వచ్చేసాడు. "తాతయ్య ఊరికొస్తాను బట్టలు కూడా పెట్టేసుకున్నానని" అయితే చెప్తున్నాడు. ఇంకా మా చిన్నోడు వాళ్ళ డాడీది టోపీ కావాలా పెట్టుకొని ఆడుతా అన్నాడండి. ఇంకా మేమైతే గవర్నమెంట్ హాస్పిటల్‌కి అయితే వెళ్ళాలి. డాక్టర్లు అయితే 10కి అలా అయితే వస్తారు. మేము వెళ్ళేసరికి 11 అయితే అయిపోయింది. ఇంకా చిన్నోడిని ఇంటికాడ ఎక్కడ పెట్టేసి వెళ్తామని వాడిని కూడా అయితే తీసుకొని వెళ్ళాము. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ మా ఊర్లోనే ఉంటుందండి. ఇందుకూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్. ఇంకా వచ్చి ఇంకా ఓపీ అయితే తీసుకున్నాము. డాక్టర్ దగ్గర పెద్ద లేట్ అవ్వదు కానీ ఓపీ దగ్గర అయితే ఎక్కువ లేట్ అవుతుంది. సెకండ్ డోస్ అయితే వేపిచ్చేసాము. అంగడి దగ్గర గుడ్లు తీసుకుందామని ఆగితే మా పెద్దోడు అప్పలు కావాలని అయితే మారం చేస్తున్నాడు. ఇంకా వాడికి అప్పలు గుడ్లు అయితే తీసుకొని ఇంటికైతే వచ్చాము. మామూలుగా మార్నింగే వంట చేసేస్తాను.
కానీ ఇవాళ ఇంట్లో పనులు కొంచెం ఎక్కువ ఉండేసరికి అన్నం అయితే వండేసి హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చి అప్పుడైతే చేస్తున్నాను. నాన్నైతే కాసేపు పడుకున్నాడండి. మా నాన్న నైట్ టైము మార్కెట్కి అయితే వెళ్తాడు. ఇంకా మార్కెట్కి వెళ్ళే వాళ్ళకి నిద్ర అనేది కాస్తారు కాబట్టి మార్నింగ్ టైంలో తొందరగా పడుకుంటారు. ఇంకా నాన్నైతే అలా పడుకునేసరికి నేనైతే ఆకుకూర పప్పు అయితే చేస్తున్నాను. మా నాన్నే తెచ్చాడండి ఆకుకూర. ఇంక ఇప్పుడైతే తోటలో ఆకుకూర వేసున్నారండి. ఇంక నేను చిర్రాకు అలాగే పాలాకు తెమ్మంటే నాన్న చిర్రాకు పాలాకు అయితే తెచ్చాడు. ఇంక చిర్రాకు అయితే పప్పు అయితే చేసేసాను. తిరగమాత వేసుకున్నాను. ఇంకా మొత్తం మొద్దకం తినేయాలి. ఇంకా ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి. ఏ మాటకి ఆ మాట పప్పు చేస్తే మాత్రం పప్పులోకి ఆమ్లెట్ అన్నా ఉండాలి, లేకపోతే ఉప్పు చేప అన్నా ఉండాలి. ఇంకా ఉప్పు చేప వేపితే పిల్లలు తినరని అందరి కోసం ఆమ్లెటే వేస్తున్నాను. అన్నకి తమ్ముళ్ళకి ఇద్దరికి చూపంతా నేను పెట్టిన ఈ మొక్కల మీదే పడిందండి. ఇద్దరు వచ్చి వాటినే చూస్తున్నారు, అవే తాకుతున్నారు. ఇంకా నేను తాకబాకండి అని చెప్తే ఇంకైతే బయటకైతే వచ్చేసారు. ఇంకా మా వారు కూడా పని నుంచి అయితే వచ్చాడు. ఇంకా అందరం అయితే కూర్చొని భోజనం అయితే చేసేసాము. ఇంకా నాన్న అయితే ఊరికైతే వెళ్ళిపోయాడు. ఇంకా ఆ రోజు సాయంత్రము మా వారు పుచ్చకాయ తెచ్చుకుందాం రండి పోదామని అయితే కొత్తూరుకి అయితే తీసుకొచ్చాడండి. ఇక్కడ కొత్తూరులో లోడ్ అయితే వచ్చింది. వాటిలో ఒక పుచ్చకాయ అయితే తీసుకున్నాను. ఈ కాయ మాకు 230 పడిందండి. కేజీ 25 రూపాయలంట. ఇప్పుడిప్పుడే కదండి తొలి మల్లి కాయలు అయితే వస్తున్నాయి. మా సైడ్ అయితే కేజీ 20 రూపాయల లెక్కనైతే తీసుకుంటున్నారు. ఈ కాయ అయితే 10 కేజీలు ఉండేసరికి మాకైతే 230కి అలా అయితే ఇచ్చింది. ఇంకా కాయ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా పిల్లలు మేమైతే కూర్చొని పుచ్చకాయ అయితే కోసామండి. ఇంకా వీటిలో ఒక దెబ్బ అయితే మా అత్తమ్మ వాళ్ళకైతే ఇచ్చి పంపించాను. ఇంకా మిగతాది మేము పిల్లలైతే తిని ఇంకా మిగిలింది అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాము. మా నాన్న అయితే మార్నింగ్ వస్తూ ఈ పచ్చరటి పళ్ళు అలాగే శనక్కాయలు అయితే తెచ్చాడండి. ఇంకా పుచ్చకాయ కోసేసరికి ఇవన్నీ అయితే అలాగే పెట్టేశాము. ఇంకా శనక్కాయలు ఉంటే రేపైతే ఉడకేసుకోవచ్చులే అని. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో ఇక్కడ తాపేస్తున్నాను. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబే చేసుకోవట్లేదు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్.